హాయ్ ఫ్రెండ్స్, జాయ్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రియో రాజ్ హీరోగా నటించిన జాయ్ సినిమా ఓటీటీలో తెలుగులో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ తమిళ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. జాయ్ సుజీ ప్రేమించుకుంటారు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ పెళ్లి జరగదు. జాయ్కి శృతితో పెళ్ళవుతుంది. అసలు అంత గాఢంగా ప్రేమించుకున్న జాయ్ సుజీ ఎందుకు విడిపోయారు? పెళ్లి తర్వాత శృతి ఒక వ్యక్తిని వెతుకుతూ ఉంటుంది, భర్తని దగ్గరికి రానివ్వదు. ఎందుకు అలా చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా చూడాలి. చాలా కొత్త కథ కాదు, ప్రేమం, రాజారాణి లాంటి సినిమాలన్నింటినీ కలిపి తీసినట్లుగా అనిపిస్తుంది, కానీ తీసిన విధానం కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు హృదయాన్ని తట్టుతున్నట్లు హాయిగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. చకచక సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా సింపుల్గా ఉన్నా చాలా బాగా ఆకట్టుకుంటుంది. రియో రాజ్ మూడో సినిమా అయినా చక్కగా నటించాడు. హీరోయిన్స్ మాళవిక, భాగ్య ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు, చూడడానికి కూడా ఆకట్టుకుంటారు. ఇక కామెడీ విషయానికి వస్తే కోచ్ ఆర్యగా నటించిన వ్యక్తి చాలా బాగా కామెడీ చేశాడు. అతని కామెడీ అలరిస్తుంది. హీరో ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోని సపోర్ట్ చేస్తూ అతనికి హెల్ప్ చేస్తూ చాలా మంచిగా అనిపిస్తారు. హీరో ఫ్రెండ్స్ వాళ్ళ నటన కూడా ఆకట్టుకుంటుంది. సినిమాకి డబ్బింగ్ బాగుంది, కానీ పాటలు మాత్రం తమిళ్లో వింటే బెటర్. తెలుగులో పాటలు వింటుంటే చెవిలోంచి బ్లడ్ రావడం ఖాయం. కుటుంబం అంతా కలిసి ఈ సినిమాని చక్కగా చూడొచ్చు. ఈ సినిమాకి కెమెరా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెల్ప్ అయ్యాయి. ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ కాకపోయినా మంచి హృదయాన్ని తాకే చిన్న చిన్న ట్విస్టులతో ఆకట్టుకునే అద్భుతమైన సినిమా జాయ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?